పాలకూర పాలకూరతో ఉల్లిగారం చేస్తున్నాను ఈరోజు. పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా 2 ముద్దలు ఎక్కువే లాగించేస్తారు. ఎలా చేస్తానో చూపించేస్తాను, వచ్చేయండి. పాలకూరని నీట్గా కడిగి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగ్గట్టుగా కారం, కొంచెం పసుపు వేసి బరకగా అయితే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్లాడిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసేసి 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టేస్తుంది, చూసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు పాలకూరలో ఉండే వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి మంచిగా సాఫ్ట్గా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఆకుకూరలు తినేవాళ్ళైతే ఫ్రై లాగా క్విక్గా చేసుకొని తినేయండి. తినలేని వాళ్ళైతే కనుక ఇలా ట్రై చేయండి. పాలకూర అని కూడా కనిపెట్టలేరు, ఘాటుగా బాగుంది, ట్రై చేయండి.